నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో ధనస్సు లగ్న జాతకులకి 2026వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకోబోతూ ఉన్నాం. నేను 2026 సంవత్సరానికి గాను గ్రహాలకి గోచార డేట్స్ అంటే సమయాలు, అంటే ఏ గ్రహము ఏ సమయంలో ఈ సంవత్సరంలో యాక్టివేట్ అయ్యి వాళ్ళ యొక్క ఫలితాలు ఇవ్వబోతున్నాయో క్యాలిక్యులేట్ చేసి ఒక పట్టిక రూపంలో తయారు చేసి ఇక్కడ డిస్ప్లేలో ఉంచాను. గ్రహానికి ఎదురుగా ఆ గ్రహం యొక్క యాక్టివేట్ అయ్యేటటువంటి గోచార సమయాలు అనేది రాశాను. ఆ పట్టికను మీరు చూసుకుంటూ నేను చెప్పేటటువంటి ఫలితాలని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. ముందుగా మీ లగ్నాధిపతి అయినటువంటి గురువు ఏ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడో ఒకసారి ఆ పట్టికలో గురువుకి ఎదురుగా ఉన్నటువంటి సమయం చూడండి. ఈ సమయంలో మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉండటము, లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురుడు యాక్టివేట్ కావడంతో ఈ సమయంలో మీకు విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటము, కొత్త విషయాలు తెలుసుకోవటము, ఏకసంతాగ్రాహిగా ఉండటము, ఒకసారి చెప్తేనే మీరు అర్థం చేసుకుంటూ ఉండటము, మీకు మంచి నాలెడ్జి రావటము, తల్లి తండ్రులతో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందటము, సుఖమైనటువంటి జీవితాన్ని గడపటము. కొంతమందికి అన్ని అవకాశాలు ఉంటాయి కానీ వాటిని సర్దిపుచ్చుకోరు. మంచి ఇల్లు ఉంటుంది కానీ ఇంట్లో ఉండేదానికి తీరిక ఉండదు. మంచి ఫ్యామిలీ ఉంటుంది కానీ ఫ్యామిలీతో గడిపేదానికి సమయం ఉండదు. అలా కాకుండా మీరు ఈ సమయంలో ఉన్నటువంటి అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. గృహం కొనుగోలుకి ఇది చాలా చక్కనైనటువంటి సమయము. గృహం కానీ, ఖాళీ స్థలం కానీ, వాహనం కానీ ఏదైనా కూడా కొనుక్కునేదానికి అవకాశం ఉంది. గృహానికి ఒక మెట్టు అధికమైనటువంటి అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో మీకు లగ్నాధిపతి కూడా అయిన కారణం చేత, లగ్నబలం బాగా ఉన్న కారణం చేత మీలో దాగి ఉన్నటువంటి స్కిల్స్ బయటకు వస్తాయి. ఎదుటి వాళ్ళు మీలో టాలెంట్ని గుర్తించగలుగుతారు. మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా వాళ్ళు చూడగలుగుతారు. ఇంతకుముందు వరకు మిమ్మల్ని చూసిన విధానం ఒకటి, ఇప్పటి నుంచి చూడబోయేటటువంటి విధానం ఒకటి. మీకు సంఘంలో ప్రతిష్ట, పరుపతి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా గురు భగవానుడు మంచి ఫలితాలని మీకు ఇస్తూ ఉన్నాడు. ఇక కుజ భగవానుని యొక్క గోచార స్థితిగతులు చూస్తే కుజునికి ఎదురుగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వర్తిస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సంతానాన్ని కలిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శుభవార్తలు వింటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమ పెళ్ళిళ్ళు జరిగేదానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో. అంతేకాకుండా ఖర్చులు అమాంతం తగ్గిపోతాయి. ఎవరైతే హాస్పిటల్స్కి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారో వాళ్ళకి మంచి డాక్టర్ దొరికి, మంచి ట్రీట్మెంట్ దొరికి మెల్లమెల్లిగా అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుగా వచ్చి హాస్పిటల్ ఖర్చు తగ్గటము, మీరు చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్లు కూడా అంటే ఖర్చులు కూడా ఇన్వెస్ట్ రూపంలో అయిపోతాయి అన్నమాట. అంటే మీ దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు అనవసరంగా పోయేదానికంటే కూడా ఒక ఇల్లు వస్తువు కొనుక్కోవటం మంచిది కదా. అలా ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీకు ఖర్చులు జరుగుతాయి అన్నమాట. అంటే చేసేటటువంటి ఖర్చులన్నీ కూడా మంచి ఖర్చులే అని చెప్పక తప్పదు. ఎవరైతే విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో తప్పకుండా వాళ్ళకి విదేశీయానానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీయానానికి చక్కనైనటువంటి కాలం. ఉన్నత విద్య అభ్యసించేటువంటి విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలము చక్కగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. మెడిటేషన్, ధ్యానాది కార్యక్రమాలు కూడా చాలా చక్కగా మీకు కుదురుతాయి ఈ సమయంలో. ఇక సూర్యభగవాన్ గోచార స్థితిగతులు వచ్చేటటువంటి సమయంలో, అంటే సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి లైన్లో సూర్యుని యొక్క గోచార సమయం రాశాము. ఈ సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో తండ్రి గారితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు పెరగటము, డబ్బులు బాగా కనబడటము, ఒక డబ్బనే కాదు సౌభాగ్యం అనేది మీకు వృద్ధి చెందటము, ఎప్పుడు కూడా బ్యాంకు బ్యాలెన్సులు ఉండటము, దూర ప్రాంత ప్రయాణాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటము, పెద్దలు గురువుల యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడో మీరు తీసుకో ఉంటారో అవన్నీ కూడా ఇప్పుడు రియాలిటీలోకి రావటము, మీకు సకల శుభాలు జరగటము, గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు జరగాల్సినటువంటి మంచి పనులు రావటము, గవర్నమెంట్ దగ్గర నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఇవన్నీ కూడా వసూలు కావడము, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చాలా చక్కగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి కాలం. ఏదైనా కూడా గవర్నమెంట్ రిలేటెడ్గా అనుకూలంగా ఉంది. ఇక శని భగవానుని యొక్క ఫలితాలు కనుక చూస్తే
శనికి ఎదురుగా సమయం ఉంది. ఆ సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీకు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు, టయానికి భోజనం తినకపోవటము, కుటుంబ సభ్యులు ఒకే మాట మీద లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పటము, కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య లేకపోవటము, ఒక సపోర్ట్ అనేది లేకపోవటము, ఏకత్రాతి మీదకి రాకపోవటము, మీకు లోపల భయము, భీతి కలగటము, ధైర్యంగా అడుగులు ముందుకు వేయలేకపోవటము, క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము, తోబుట్టువులతో కొన్ని అపార్థాలు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తగ్గటము, ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు శని ఇవ్వబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఇక బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు ఒకే సమయంలో యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. ఆ గ్రహాలకి ఎదురుగా ఇచ్చినటువంటి సమయాల్లో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సమయాల్లో మీకు అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, రుణపరమైనటువంటి సమస్యలు, అంటే అప్పుల బాధలు మిమ్మల్ని ఇబ్బందికి పెట్టడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. రావాల్సినటువంటి రుణాలు మీకు రాకపోవటము, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటము, ఉద్యోగంలో సమస్యలు, రావాల్సినటువంటి ప్రమోషన్ మిస్ అవ్వటము, అనుకున్నంత ఇంక్రిమెంటు రాకపోవటము, వస్తాయనుకున్నటువంటి లాభాలు పూర్తిగా రాక పాక్షికంగా రావటము, దీనివల్ల మీ ప్లానింగ్ దెబ్బతింటము, ఇలాంటి ఫలితాలు బుధుడు, శుక్రుడు ఇస్తూ ఉన్నాడు. ఇక చివరగా చంద్రభగవానుని యొక్క ఫలితాలు చూస్తే మీకు మానసిక ప్రశాంతత, లేనిపోని అపనిందలు మీ మీద పడటము, మానసికంగా మీరు ప్రశాంతంగా లేకపోవటము, ఒత్తిడి, పనిభారము ఇవన్నీ పెరగటము, మాతృమూలకంగా కొన్ని సమస్యలు తల్లిగారితో కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. మీకు మరింతమైనటువంటి అనుకూల ఫలితాలు రావాలి అంటే చంద్రునికి, బుధునికి, శుక్రునికి, శనికి రెమెడీస్ అనేది పాటిస్తూ ఉండండి. ఈ వీడియోలో కేవలం 2026వ సంవత్సరానికి గోచార గ్రహ బలాలను సంబంధించి మాత్రమే ఇక్కడ చెప్పగలిగాను. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి దశ, మహర్దశలను బట్టి, ఇక గ్రహాలు ఉన్నటువంటి ప్లేస్మెంట్ను బట్టి కూడా ఫలితాలు కొంచెం మారుతూ ఉంటాయి. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు బలాబలాలు, నడకలు, అవస్థలు, ఉన్నటువంటి నక్షత్రాలు, వీటన్నిటిని బట్టి ఏ ఫలితాలు వస్తాయో ఇంకొంచెం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ జన్మజాతకం కనుక విశ్లేషణ చేస్తే ఇంకొంచెం ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.